నో కమిషన్స్ డాట్ ఇన్. ఇక్కడ నో కమిషన్స్ డాట్ ఇన్లో మనకి చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఇంకా నో కమిషన్స్ డాట్ ఇన్లో అనేది మనకి హోమ్స్ ఎలా అమ్ముకోవాలి, ప్లేసెస్ ఎలా అమ్ముకోవాలి అనేవి ఉంటాయి. మనం దానిలోకి ఇప్పుడు ఎలా లాగిన్ కావాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి నో కమిషన్స్ డాట్ ఇన్ అని సెర్చ్ చేయాలి. మనం సెర్చ్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మనం దీన్ని కొంచెం మెల్ల కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇవన్నీ మనకున్న సర్వీసెస్ అంట. ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ రిపేర్స్, హౌస్ క్లీనింగ్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, హౌస్ పెయింటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రోసరీస్. ఇవి మనకున్న సర్వీసెస్. ఇకపోతే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అమ్మేవాళ్ళు, ఇంకోటి కొనేవాళ్ళు. మీరు అమ్మేవాళ్ళు అయితే బికమ్ ఏ సెల్లర్గా రిజిస్టర్ అవ్వండి. లేదు బయ్యర్స్ అయితే, మేము కొనేవాళ్ళం అయితే బికమ్ ఏ బయ్యర్స్గా రిజిస్టర్ కండి. మనం ఒక్కొక్క అంటే ఎలా రిజిస్టర్ కావాలో చూద్దాం. ఫస్ట్ బికమ్ ఏ సెల్లర్ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం సెల్లర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ ఫుల్ నేమ్ అంటే మీ నేమ్ మొత్తం ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యూజర్ నేమ్, దాని తర్వాత మీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత మీ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ వన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఫస్ట్ మన సర్వీస్ కంట్రీ, మన కంట్రీ ఏదో సెలెక్ట్ చేయండి. మన కంట్రీ ఇండియా. నెక్స్ట్ మన సర్వీస్ సిటీ ఎగ్జాంపుల్ నేను కామారెడ్డి పెడుతున్నాను. నెక్స్ట్ మన సర్వీస్ ఏరియా కామారెడ్డి పెడుతున్నాను, సర్వీస్ ఏరియా కూడా. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ అనేది నాది. మనకి ఇప్పుడు ఇందులో సర్వీస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి మీ సర్వీస్ మీది ఇప్పుడే కొత్త అకౌంట్ కాబట్టి మీకు ఎలాంటి సర్వీసెస్ ఉండవు. మీరు యాడ్ సర్వీస్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్ సర్వీస్ దాన్ని క్లిక్ చేస్తే ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ ఫిల్ చేసుకొని లాస్ట్కి ఇక్కడ సబ్మిట్ సేవ్ అని నెక్స్ట్ చేస్తే మీకు ఒకసారి వచ్చేస్తుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయండి 9393946272.